రేవంత్ గురి 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాను, హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్, ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం, పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం, ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్ల అమలు, లోకల్ లీడర్లు కేడర్కు నేరుగా ఫోన్లు. సౌత్లో కాంగ్రెస్ కీలకంగా తెలంగాణ. ఇది మొత్తానికి సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారంలో ఉంది, కర్ణాటకలో ఉంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ కీలకంగా మారే అవకాశం. తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లను తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో 14 సీట్లు గెలవడానికి రేవంత్ గురిపెట్టినట్టు ఒక అర్థమవుతుంది. వాళ్ళ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు 3 అంచెల విధానం అట. 3 వ్యూహాలు అంటే ఏబిసి కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో 8 సీట్లు అంటే సునాయాసంగా గెలుస్తాం తప్పనిసరిగా అనేది. ఒక 6 గట్టి ఫైట్ ఉంటాయి, ఒక 3 అసలు గెలిచే అవకాశం లేదన్నట్టు డివిజన్ చేసుకున్నారు. దాని ప్రకారం చేస్తారట. ట్రయాంగిల్ పోటీ ఉన్న కాడ ప్రత్యేక వ్యూహం అట అనేది కూడా. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు ముఖ్య నేతల నుంచి అటు లోకల్గా కింది స్థాయి క్యాడర్ వరకు నేరుగా ఫోన్లు మాట్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లలో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు. మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళుతున్నారు. తక్కువ టైంలోనే 5 గ్యారెంటీల అమలు, ప్రజలకు అందుబాటులో పాలన, ఫీల్ గుడ్ ఫ్యాక్టరు అన్నీ కలిపి 14 సీట్లు గెలుస్తాయని ధీమాగా ఉన్నారు. మరి ధీమాగా అయితే ఉన్నారో అది ఎటుబద్దు చూడాలి. గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా. గులాబీ గడ్డ అంటే మెదక్ ఎంపీ సీటు కూడా గెలవాలని అక్కడ బీసీ క్యాండిడేట్కి ఇచ్చారు. నీలం మధు బీసీ కార్డు పనిచేసి గెలుస్తామనే ఒక ధీమాతో ఉన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. ప్రచారం పైన కూడా ఫోకస్ చేస్తారట. ఇంటి నుంచే నెల రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలపైన వ్యూహాలు, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. స్ట్రాటజీలు ఏ కాన్స్టిట్యున్సీలు ఎట్లా ఉంది, అక్కడ అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థుల యొక్క బలాలు, బలహీనతలు ఎక్కడి నుంచి ఆయన మానిటర్ చేస్తూ చెప్తుండట. ఇగో ఇక్కడ పలానా వాళ్ళని కలవండి అంతా ఎక్కడికక్కడికి ఇక్కడ నుంచి స్ట్రాటజీస్ పంపిస్తున్నట్టు, ఎక్కడికక్కడికి ఆదేశాలు పోతున్నట్టు, చిన్న చిన్న లోకల్ లీడర్లకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్లు చేసి ఎన్నికల గురించి చెప్పడం, ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాండి అని అలర్ట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నట్టు ఒక వార్తని